అర్జున్ బాబు, ఏంటి మీరు చేస్తున్న పని? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? అర్జున్ బాబు, ఏం తెలియనట్టు మాట్లాడకండి. యమజతో కలిసి పూజ చేస్తానన్నారంట కదా, అసలు మీకు పూజ అంటే ఏంటో తెలుసా? ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించడం దగ్గర నుండి హోమగుండం ముందు చేసే యజ్ఞాల వరకు అన్నీ పూజ కిందకే వస్తాయి. నియమాలు పాటిస్తూ మనస వాచ కర్మన దేవుణ్ణి ఆరాధించడమే పూజ. అందులోనూ రేపు జరగబోయేది మృత్యుంజయ హోమం. ఆ పరమశివుడి ముందు ఎలాంటి తప్పు జరగకూడదు. అంటే ఏంటి? పూజ నీతో కలిసి చేస్తే ఏ తప్పు జరగనట్ట? యమజతో చేస్తే జరిగినట్ట? ఈ మాట నువ్వు చెప్తున్నావా, దేవుడు చెప్తున్నాడా? శాస్త్రం చెప్పింది. నేను మీ పక్కన కూర్చుని మీతో కలిసి పూజ చేయాలని ఈ మాట చెప్పడం లేదు, మిమ్మల్ని బతికించుకోవాలనే చెప్తున్నాను. చూడు, నాకు ఈ జాతకాల మీద శాస్త్రాల మీద నమ్మకం ఉండదు. నేను కేవలం అమ్మ చెప్పిందనే దీనికి ఒప్పుకుంటున్నాను. అర్జున్ బాబు, మీరు జ్యోతిష్యాన్ని నమ్మద్దు, శాస్త్రాన్ని నమ్మద్దు, నన్ను నమ్మండి చాలు. మనది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, దేవుడు కుదిర్చిన పెళ్లి. అర్జున్ బాబు, మీకు గండ ఉందని తెలిసిన రోజు ఎన్నో పూజలు చేసి మిమ్మల్ని రక్షించుకున్నాను. మళ్ళీ అలాంటి అవకాశం నాకివ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంతే తప్ప యమజతో పోటీ పడాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎంత చెప్పినా మీరు వినరేంటి? మీరు ఆ యమజ చేతిలో కీలబొమ్మ అయిపోయారు. మీరే కాదు, మీ అమ్మగారు కూడా అలాగే మారిపోయారు. ఆవిడ కళ్ళున్న ధృతరాష్ట్రుడిలా తయారైపోయారు. కావేరి, మా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. అయినా విడాకుల కోసమే నిన్నింట్లో ఉండనిచ్చాను. నేనెవరితో కూర్చొని పూజ చేయాలో చెప్పే హక్కు నీకు లేదు. నేను యమజతోనే కూర్చొని పూజ చేస్తాను. ఇక నీ మాట వినే సమస్య లేదు. అర్జున్ బాబు, ప్లీజ్. ఇంకేం మాట్లాడొద్దు, బయటికెళ్ళు.